కాకరకాయ ఫ్రై దానికోసం మనం 3 స్పూన్ల కారం, 2 స్పూన్లు వేయించిన పల్లీలు, 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేసి కారం పట్టి పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కాకరకాయ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, ఇవి ఇలా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చాలు. మళ్ళీ ఎక్కువగా ఫ్రై అయితే గట్టిగా అయిపోయి బాగుండదు టేస్ట్. ఇప్పుడు కాకరకాయ వేగిన తర్వాత అదే ఆయిల్లో కొంచెం పోపు దినుసులు వేసుకుందాము. 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవంతా చక్కగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇదంతా కొంచెం ఉల్లిపాయ బాగా వేగితే ఈ కారం అనేది మనకు ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది. మంచిగా టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీ అన్నమాట. ఇప్పుడు ఎంత పోపు వేగిపోయింది కదా, దానిలో మనం వేయించిన కాకరకాయ ముక్కలు, మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, పల్లీల కారం వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. అంతే, వెల్లుల్లి కాకరకాయ కారం రెడీ అయిపోయింది.